భాగ్యనగరం బోనాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భువన. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలిచే హైదరాబాద్ ఆషాఢ బోనాల ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది బోనాల జాతర జూలై 16వ తేదీ నుండి ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ చారిత్రాత్మక ఉత్సవాలకు ప్రత్యేకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఎదురు కోలు గాటాలు గోలాకొండ బోనాలు వరుస వరుస బోనాలు మల్లె పూల గాటాలు అమ్మ తల్లి పటాలు. ఆషాఢ మాసం వచ్చేసింది. బోనాల పండుగను తెచ్చేసింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. జగదాంబిక అమ్మవారికి సమర్పించే తొలి బోనంతో గోల్కొండ కోటలో అధికారికంగా వేడుకలు ప్రారంభమవుతాయి. గోల్కొండ కోట బోనాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఆషాఢమాస తొలి బోనాన్ని లంగర్ హౌస్ లో ప్రారంభిస్తారు. తొలుత అమ్మవారికి బంగారు బోనం, పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. అనంతరం తొట్టెలను గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగించి అమ్మవారికి సమర్పిస్తారు. భక్తులు సంతృప్తిగా దర్శనం చేసుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ సూచించారు. 20, 21, 22 తేదీలో జరగబోయేటువంటి బోనాల కళ్యాణము, బోనాలు, రథోత్సవము, ఎదుర్కోలు ఇట్లాంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా సమీక్షా సమావేశం నిర్వహించి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భక్తులందరూ కూడా ఎంతో భక్తితో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు వాళ్లకు కనీస సౌకర్యాలు మరి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వాళ్ళందరినీ కూడా మనం వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళే విధంగా మనం అందరం కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పి డిపార్ట్మెంటల్ వారీగా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకొని రోజు కూడా మా నోడల్ ఆఫీసర్లు, కమిషనర్ గారు ఇంకా పండగ జరిగే వరకు, మొదలెట్టే వరకు, పండుగ పూర్తయ్యే వరకు కూడా మరి 24 గంటలు ఇక్కడ దృష్టి పెట్టి మరి పూర్తి స్థాయిలో అరేంజ్మెంట్స్ చేసి ఈ బోనాల పండుగను విజయవంతం చేయమని కోరడం జరిగింది. ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఈ బోనాల పండుగ సందర్భంగా వారు 20 కోట్ల రూపాయలు కూడా మాకు ఖర్చు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని ఖర్చు పెట్టి మరి అంగరంగ వైభవంగా ఈ బోనాలను మరి ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాను. గోల్కొండ బోనాలు ముగిసిన తర్వాత వారం లష్కర్లో, ఆ తర్వాత లాల్ దర్వాజా, ధూల్పేట, వల్కంపేట, పాతబస్తీ అమ్మవారి ఆలయాల్లో నెలంతా ఈ బోనాల పండుగ జరుపుకోనున్నారు. కుటుంబం బాంధవ్యాలతో పెనవేసుకుపోయిన బంధం బోనం. స్త్రీ శక్తికి ప్రతిరూపం, సాంప్రదాయానికి చిహ్నం. అందుకే ఈ బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. గ్రామ దేవతలకు పసుపు, కుంకుమలు, చీర, సారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ ఇలా శక్తి స్వరూపమైన అమ్మవారి వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు. భాగ్యనగరం బోనాల ఉత్సవాల సందర్భంగా జూలై 19న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవానికి అంకురార్పణ జరుగుతుంది. జూలై 26న నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఆగస్టు 9న చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు పాతబస్తీలోని అన్ని ప్రధాన ముత్యాలమ్మ, మహంకాళి ఆలయాల్లో బోనాల జాతర జరుగుతుంది. ఇక ఆగస్టు 10న సికింద్రాబాద్, పాతబస్తీ ఆలయాల్లో అమ్మవారి భవిష్యవాణి వినడం, ఆ తర్వాత ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ముత్యాలమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంపే రేణుకెళ్ళమ్మ తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మ టుంగుటియాల మంట గోలుకొండ ఎల్లమ్మ పూర్వకాలం నుంచే ఉన్న ఈ బోనాలకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చరిత్ర ఉంది. 600 ఏళ్ల నాటి పల్లవరాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండుగ ప్రాశస్త్యం పొందిందని ప్రతీతి. హైదరాబాద్ చరిత్రను గమనిస్తే 1869లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి మహమ్మారిలా వచ్చి ప్రబలడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దైవాగ్రహానికి గురయ్యామని భావించిన అప్పటి ప్రజలు గ్రామ దేవతలను శాంతపరచడానికి ప్లేగు వ్యాధి నుంచి తమను తాము కాపాడుకోవడానికి చేపట్టిన క్రతువే ఈ బోనాలు. 1675లో గోల్కొండను పాలించిన లబున్ హాసన్ కుతుబ్ షా కాలంలో బోనం పండుగ హైదరాబాద్లో ప్రారంభమైనట్లుగా కూడా చరిత్రకారులు చెబుతుంటారు. ఋతుపవనాలు ప్రవేశించి వర్షాకాలం మొదలవగానే మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలతో పాటు ఇతర సీజనల్ అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ సీజనల్ వ్యాధుల నివారణకు బోనాల పండుగకు సంబంధం ఉంది. వేపాకు క్రిమి నాశినిగా పనిచేస్తుంది. అందుకే రోగ నిరోధకత కోసమే ఇంటికి వేప తోరణాలు కడతారు. బోనం కుండకు వేపాకులు కట్టడమే కాకుండా బోనం ఎత్తుకున్న మహిళలు వేపాకులు పట్టుకుంటారు. పసుపు నీళ్లు చల్లడం కూడా అందుకే మొదలైందని అంటారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు వచ్చేసింది. ఆషాఢ మాసంలో తెలంగాణలో జరిగే అతి పెద్ద జాతర బోనాలు. ఆషాఢ మాసంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో వారంలో జరిగే బోనాలు అంతర్జాతీయంగా కూడా ఖ్యాతికెక్కింది. తెలంగాణ బోనాల పండుగ అంటే ఒక ఇంటికో ఒక ఊరికో పరిమితమైంది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా జరుపుకునే బోనాల పండుగ వెనుక ఎన్నో ఆసక్తి కలిగించే విశేషాలు ఉన్నాయి. తెలుగు భాషలో ప్రకృతి వికృతి పదాలతో భోజనం అనే ప్రకృతి పదానికి బోనం అనేది వికృతి పదం. అమాయకపు భక్తులు అమ్మవారికి ప్రేమగా అందించే భోజనమే బోనం. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతుంది. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర గల ఈ బోనాలు మొట్టమొదటిసారిగా కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రతాపరుద్రుని తర్వాత వచ్చిన ముస్లిం నవాబుల సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతిచ్చారని తెలుస్తోంది. ఆనాటి నుంచి భాగ్యనగరంలో గోల్కొండలోని అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనాలు ఎత్తడం సాంప్రదాయంగా వస్తోంది. బోనాల ఉత్సవాల్లో భాగంగా 2వ వారం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గుడిలో బోనం ఎత్తుతారు. 3వ వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు. 4వ వారం లాల్ దర్వాజాలోని శ్రీ మహంకాళి ఆలయంలో బోనం ఎత్తుతారు. మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. అరే మెడల నిమ్మల దండ నిమ్మల దండ అగో బోనమెత్తుకున్నదే గోలుకొండ. తోలు డప్పులు తెచ్చి జాట పిల్లాలు తెచ్చి కోటి పుంజులు తెచ్చి కొత్త బట్టాలు తెచ్చి కళ్ళు శాఖాలు తెచ్చి గొర్రె పోతుల నువ్వే కావు వట్టరావే. తెలుగు సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని, అందుకే అమ్మవారికి ప్రీతికరమైన భోజనం, చీర, సారెలను సమర్పిస్తారనే విశ్వాసం. ఒక కుటుంబం తమ కుమార్తెను తమ ఇంటికి తిరిగి వస్తే ఎంత ప్రేమగా స్వాగతిస్తారో అదే విధంగా భక్తులు అమ్మవారికి ఆప్యాయత అనురాగాలతో సాంప్రదాయ రీతిలో బోనాలు సమర్పిస్తారు. జగదాంబిక అయిన ఆ తల్లి ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలువబడుతూ పూజలు అందుకుంటూ ఉంటుంది. మహంకాళి, ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ ఇలా పేర్లు వేరైనా తల్లి ఒక్కటే. బోనాల జాతర జరిగే ఆదివారం రోజు భక్తులు తలారా స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అమ్మవారికి ఆలయానికి చేరుకుంటారు. ఇక అక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో తాత్కాలికంగా పొయ్యి ఏర్పాటు చేసుకుని కొత్త కుండను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండలో కొత్త బియ్యం, పాలు, బెల్లం వేసి ప్రసాదాన్ని తయారు చేస్తారు.
తర్వాత ఆ కుండపై మరో కుండలో దీపాన్ని ఉంచి కుండ చుట్టూ వేపాకులు కట్టి డప్పు కళాకారుల ముందు నడుస్తుండగా మహిళలు ఆ కుండను తల మీద పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వెళతారు. దర్శనం తరువాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా కలసి స్వీకరిస్తారు. తల్లి మాయమ్మ ఎండిది జౌడికే తల్లి మాయమ్మ ఎల్ల లోకాలేలే బలకంపేట ఎల్లమ్మ రావు తల్లి మాయమ్మ రావు తల్లి రావే తల్లి. ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించే బోనాల విశిష్టత అంతా ఇంతా కాదు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 4 ఆదివారాలు అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ బోనాల వేడుకల్ని చూసేందుకు 2 కళ్ళు చాలవంటారు. భాగ్యనగరంలోని పలు గ్రామ దేవతల ఆలయాల్లో బోనాలను సమర్పించిన ఆ వేడుకలు గోల్కొండలోని జగదాంబ మహంకాళి ఆలయంలో ప్రారంభమై ఆ తర్వాత సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో జరిగి లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో ముగుస్తాయి. చరిత్రకు నిదర్శనంగా నిలిచే గోల్కొండ కిల్లాలోని ఓ రాతి గుహలో భక్తులకు దర్శనమిస్తుంది జగదాంబ మహంకాళీదేవి. ఆషాఢ మాసంలో బోనాల పండుగ ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే కావడం విశేషం. కోరిన కోర్కులు తీర్చే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకునే ఈ దేవిని దర్శించుకుని బోనం సమర్పిస్తే ఆ సంవత్సరమంతా తాము సుఖ సంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం. ఇటు తన చల్లని చూపులతో భక్తుల కోర్కెలు తీర్చే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటోంది సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి. డమరుకం, కత్తి, శూలం, అమృత పాత్ర ధరించి చతుర్భుజుగా దర్శనమిచ్చే ఈ దేవిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం. అటు భక్తుల కష్టాలను పోగొట్టే ఆది పరాశక్తిగా, నగరాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే పరమేశ్వరిగా పూజలు అందుకునే దేవి హైదరాబాద్ పాత నగరంలోని లాల్ దర్వాజాలో కొలువైన సింహవాహిని మహంకాళి. ఇక కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఏటా దాదాపు లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా. భోజనం ప్రకృతి అయితే దాని వికృతి పదమే బోనం. అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మట్టి లేక రాగి కుండలో వండుతారు. ఆ తర్వాత బోనాల కుండలను వేపరెమ్మలతో, పసుపు, కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుకుంటాడు. ఇలా తయారు చేసిన బోనాలను తలపై పెట్టుకుని డప్పు చప్పులతో మహిళలు ఆలయానికి తీసుకెళ్తారు. బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం సమర్పించడంతోనే ముగిసిపోదు. తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు, కాగితాలతో చేసిన అలంకారాలు సమర్పించటం, రంగం పేరిట భవిష్యవాణి చెప్పే ఆచారము ఈ బోనాల పండుగలో ఉంటుంది. అమ్మవారిని ఘట్టం రూపంలో స్థాపించటం, ఆ ఘట్టాన్ని నిమజ్జనం చేయడము మనం చూడవచ్చు. ఇక మొత్తం మీద జానపద కళలు, డప్పుల చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలతో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎత్తుకోని ఎల్లమ్మ బోనాలే, శివసత్తులంత శివమెత్తి ఆడాలే. అరే ఎత్తుకోని ఎల్లమ్మ బోనాలే, శివసత్తులంత శివమెత్తి ఆడాలే. ఇక ఇల్లు ఇడిసి పిల్ల జల్ల రావాలే, ఊరువాడ ఏకమై ఊగాలే. శర్నా గోలలతో పోతరాజులు, చేతుల సల్లారని అగరబత్తులు, పట్టు పట్టల్లో పడుచు పిల్లలు, నైవేద్యం పెట్టగా ముసలి తల్లులు. పలహార బళ్ళు, పోతురాజుల విన్యాసాలు, ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చే రంగం, భవిష్యవాణి వంటి అంశాలతో కూడిన బోనాలు ఒక్క తెలుగు జాతికే సొంతం. ఈరోజు దేశ విదేశాలలో కూడా బోనాలు ఘనంగా జరుపుతున్నారంటే అది మన తెలుగు జాతికే గర్వకారణం. ఇదండి భాగ్యనగరం బోనాల పండుగ ప్రత్యేకత. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.